హాయ్ అండి, ఈ రోజు పిల్లల స్కూల్ స్నాక్స్ కోసం హెల్దీగా గోధుమ పిండితో చక్కెరపార చేశాను. స్వీట్ పేరేమో చక్కెరపార, చేసేదేమో బెల్లంతోనే ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్లో కప్పు బెల్లం వేసుకుని అరకప్పు పాలు పోసుకుని బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి. తర్వాత ఒక గిన్నెలో 2 కప్పుల గోధుమ పిండికి 2 స్పూన్ల బొంబాయి రవ్వ, యాలకుల పొడి, కొంచెం సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకొని 2 స్పూన్లు వేడి చేసిన నెయ్యి వేసుకుని ఒకసారి కలిపి ఇలా పిండిని ఉండకడితే కరెక్ట్ గా నెయ్యి వేసుకున్నట్టు కరిగించిన బెల్లం పాలను కొంచెం కొంచెంగా వేసుకుని చపాతీ ముద్దలాగా సాఫ్ట్ గా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత చేతికి సరిపడినంత పిండి తీసుకుని ఒకసారి ఇలా ఒత్తుకున్నా ఇలా 2 మడతలుగా ఫోల్డ్ చేసుకుని పిండిని ఒత్తేటప్పుడు పొడి పిండి అస్సలు అవసరం లేదు. పిండిని మరీ పలచగా మరీ మందంగా ఒత్తుకోకుండా ఈ విధంగా ఒత్తుకోవాలి. తర్వాత ఎడ్జస్ట్ సరి చేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగానే మిగతా పిండి ముద్దను కూడా ఇలా ఒత్తుకొని కట్ చేసుకోవాలి. ఒక ప్లేట్ లో తీసుకొని వేడి చేసిన ఆయిల్ లో ఈ చక్కెరపార ముక్కల్ని ఆయిల్ లో సరిపడినంత వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లోనే ముదురు గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఈ చక్కెరపారను వేయించుకోవాలి. ఇది వేయించిన తీసిన వెంటనే కాస్త మెత్తగా ఉంటాయి. ఒక 5 నిమిషాల తర్వాత అయితే కరకరలాడుతూ లోపల సాఫ్ట్ గా ఉంటాయి. ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి.